Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాపు సీఎం దళిత డిప్యూటీ సీఎం టీడీపీ స్టాండ్ ఇదే. కాపు దళిత సామాజిక వర్గాలు ఏకమై రాజ్యాధికారం సాధించేందుకు ముందుకెళ్లాలనే చర్చ 2 రోజుల క్రితం అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను ఇబ్బంది పెట్టేందుకు వాడుకోవచ్చని టీడీపీ, దాని అనుకూల మీడియా భావించినట్టుంది. అయితే క్షేత్రస్థాయిలో వారి మనోకాంక్షకు భిన్నంగా చర్చ మొదలైంది. దీంతో టీడీపీలో భయం కనిపించింది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పివి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో బలమైన సామాజిక వర్గాలైన కాపు, దళితులు రాజకీయంగా ఒకే తాటిపైకి వస్తే ప్రయోజనం ఉంటుందని అన్నారు. అధికారాన్ని పంచుకోవాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సీరియస్గా స్పందించారు. పివి సునీల్పై కేంద్రానికి ఫిర్యాదు, ఆ తర్వాత దళిత నాయకులు మీడియా ముందుకొచ్చి ఆయనపై నిప్పులు చెరిగారు. అనంతరం రఘురామ కూడా తగ్గేదేలే అనే రేంజ్లో ఫైర్ అయ్యారు. కాపు, దళిత నాయకులు సీఎం, డిప్యూటీ సీఎంలు కాకూడదా అనే ప్రశ్న వెల్లువెత్తింది. మరీ ముఖ్యంగా కూటమికి ఆ 2 సామాజిక వర్గాలు గత ఎన్నికలలో అండగా నిలిచాయి. అందుకే ఊహించని స్థాయిలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో కాపు, దళితులు రాజకీయంగా ఎదగడం టీడీపీకి అసలు నచ్చలేదనే చర్చ తెరపైకి వచ్చింది. రాజకీయంగా నష్టం తెస్తుందని టీడీపీ గ్రహించింది. దీంతో రఘురామ స్పందన, అలాగే ఆ చర్చ జనంలోకి ఎక్కువ వెళ్లకూడదని టీడీపీ భావించింది. అందుకు తగ్గట్టుగానే అనుకూల మీడియాలో కత్తెర పెట్టడాన్ని చూడొచ్చు. రాజకీయంగా ఈ చర్చ అనుకూలిస్తుందని భావించి ఉంటే తప్పకుండా కొనసాగించేది. కానీ కాపు, దళిత సామాజిక వర్గాలలో వ్యతిరేకత తీసుకొస్తుందనే భయంతో కట్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.